మరి డిఫెన్స్ మినిస్టరు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిఫెన్స్ అధికారులతో మాట్లాడిన తర్వాత ఈరోజు మరి NH44 నేషనల్ హైవే 44లో భాగంగా హైదరాబాద్ టు కామారెడ్డి రూట్లో వెళ్ళేటువంటి మార్గానికి సంబంధించి, అదేవిధంగా హైదరాబాద్ టు సిద్దిపేట్ రూట్ ఏదైతున్నదో దానికి సంబంధించి మరి ఎలివేటెడ్ కారిడార్ కానీ టనల్ రోడ్డు కానీ ఈ రెండింటి కోసము డిఫెన్స్ మినిస్ట్రీ తెలంగాణ ప్రజల సౌకర్యార్థం కోసం 170 ఎకరాల భూమి, డిఫెన్స్ భూమిని HMDAకు బదిలీ చేయాలని చెప్పి రక్షణ శాఖ అంగీకరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము నిన్ననే లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఆ డిఫెన్స్ మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్కు లిఖితపూర్వకంగా కూడా తెలియజేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా, ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో చాలా కాలంగా ఈ యొక్క డిఫెన్స్ ల్యాండ్స్ ఏవైతున్నాయో రక్షణ శాఖ భూములు మరి బదిలీ చేయాలనేటువంటి పరిష్కారము మరి అనేక రోజులుగా ఉన్నది. అందుకే 6.9 lakhs చదరపు మీటర్లు 6.9 lakhs చదరపు మీటర్లు ఆల్మోస్ట్ 170 ఎకరాల భూమిని మేము ఈ యొక్క హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి కేంద్ర ప్రభుత్వం తరఫున బదిలీ చేయాలని నిర్ణయించాము.